నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మార్ట్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా పొడిచిద్దాక చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలించే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. తెలంగాణ 10 ఏళ్ల పండుగకు సర్కారు వాళ్ళు పిలుస్తారట సోనియమ్మను. గదేమన్నా పార్టీ కార్యం అని గర్వవుతున్నారు ప్రతిపక్ష పోళ్ళు. కూటమి సర్కారు వచ్చినా కూడా లేదట లోకేష్ అన్నకు మంత్రి పదవి. మామూలుగా ఉండదు మరి బాబు సార్ తెలివి. బురదలా కూర్చోనికి అక్క చేసింది నిరసన. మున్సిపాలిటీ వాళ్ళు మేల్కొంటారా మరి గనన్నా? నీళ్ళ సౌలతి కూడా లేదట ఈ దావకాన్లా. ఇక ట్రీట్మెంట్ ఏ తీరుకున్నదా మరి అందులో? బెంగళూరు ఓడిన బాధల గంగులు. ఇంకో 10 వద్దులైతే తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. పెండ్లయ్యి ఏడాదైతేనే చుట్టాలు, దోస్తులు, పక్క పొంటోళ్ళు, తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు ఇట్లా అందరినీ పిలుచుకొని ధూమ్దంగా చేసుకుంటారు కార్యాన్ని. మరి ఇక రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అంటే చిన్నగా చేస్తారా? అందుకే రాష్ట్ర సర్కారు పెద్దగానే ప్లాన్ చేసిందట. కానీ గట్లెట్లా లొల్లి పెడుతున్నారట ప్రతిపక్ష పోళ్ళు. మరి గాళ్ళు ఎందుకు లొల్లి పెడుతున్నారో, అసలు సర్కారు ఏం ప్లాన్ చేసిందో గీ ముచ్చట చూసి పూరా కాసుకుని రాకుండ్రి. సోనియా మేడంను పిలవాలే, 10 ఏళ్ల తెలంగాణ పండుగను ఘనంగా చేయాలి అని మొన్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నారు రాష్ట్ర సర్కార్ వాళ్ళు. అయితే గావిని ఎట్లా పిలుస్తారు? ఆయన ఇది రాష్ట్ర కార్యమా, పార్టీ కార్యమా అని గరమైతున్నారు పువ్వు పార్టీ లీడర్లు. గామిని పిలువనే పిలవద్దు, పార్టీ కార్యమైతే గాంధీ భవన్కు పిలుచుకొని సన్మానం చేసుకోండ్రి, మాకేం అవసరం లేదు అని గట్టిగానే సురుకులు పెట్టిండు తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బే కిషన్ రెడ్డి సారు. ఏ ప్రాతిపాదికన సోనియా గాంధీని పిలుస్తారు? 1500 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీని పిలుస్తారా? ఏ ప్రాతిపదికన పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాల్ని ఏ రకంగా పిలుస్తారు? గాంధీ భవన్ పిలుచుకోండి, 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు, హత్య చేసినందుకు సన్మానం చేయండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు గాంధీ భవన్లో. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాబట్టి సోనియమ్మను ఈ కార్యానికి పిలుస్తున్నామని చెప్పుకుంటున్నారు సేయి పార్టీ లీడర్లు. అయితే కారు పార్టీలు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిరని తిడుతున్న మీరు గింత పెద్ద కార్యానికి గంత ఖర్చు పెట్టి చేసుడు అవసరమా? అయినా జరగాలే మా సెల్లకు పెళ్లి మళ్ళీ మళ్ళీ అని వెనకట ఎవలో కవిత్వం చెప్పినట్టు గప్పట్లనే కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలని జయ్యనే చేసే. మళ్ళగిప్పుడు మీరొచ్చి 10 ఏళ్ల ఉత్సవాలంటే ఏందన్నట్టు అని కారెడ్డమాడిండు పువ్వు పార్టీ బూర నర్సయ్య గౌడ్ సారు. మా చెల్లికి మళ్ళీ పెళ్ళి, అది ఏం సినిమానో అది. జరగాలే పెళ్ళి మళ్ళీ పెళ్ళి ఉండే. ఇప్పుడు మొన్ననే ముఖ్యమంత్రి దశాబ్ది ఉత్సవాలు చేసిపోయారు, మళ్ళీ దశాబ్ది ఉత్సవాలు ఏంట్రవై? ఇక వాళ్ళిద్దరి పంచది గట్లుంటే ఇన్నేళ్ళు అధికారంలోండి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు చేసిన కారు పార్టీ ఈ తాప ప్రతిపక్ష హోదాలా చేయబోతున్నది. సర్కార్ కంటే ధూమ్ధామ్గా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు చేద్దామని అనుకుంటున్నాడట కేసీఆర్ సారు. ఎమ్మెల్యే ఎలక్షన్ల దెబ్బ పడ్డది కదా, గట్ల జనాలు మర్చిపోకుండా ఉండనీకి కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అని జనాల ఎప్పటికీ ఉండేటట్టుగా చేస్తారట ఈ కార్యాన్ని. ఇక చూడాలే మరి ఎవ్వలెంత ధూమ్ధాంగా చేస్తారో. కానీ ఎలక్షన్ ప్రచారమే కాదు, రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు కూడా పోటీపడి మరీ చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణే కావచ్చు కదనుల్లా. రాజకీయాలంటేనే పదవుల చదరంగమాయే. మరిగా చదరంగంలా ఎత్తులు పై ఎత్తులేసి పదవుల కూసపోతే ఎట్లా? గా పదవుల కోసం ఎన్ని కుట్రలు చేయాలి, ఎన్ని పైరవీలు చేయాలి, ఎన్ని చేస్తే పదవులు అత్తే చెప్పుండ్రి. పదవులు ఎవ్వలకు ఊరికనే రావు, కానీ ఊరికత్తున్న పదవిని వద్దంటున్నాడట లోకేష్ అన్న. ఈ తాప ఏపీల కూటమి గెలిస్తే లోకేష్ అన్నకు మంత్రి పదవి లేనట్టేనట. మరి గట్లెందుకో గీ ముచ్చట చూసి తెలుసుకొని రాపోండ్రి.
గీతాప లోకేష్ అన్న ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి పోవడే కాదు మంత్రయ్యి క్యాబినెట్లో కూడా కూసుంటాడు అని మస్తుగా ఆశలు పెట్టుకున్నారు సైకిల్ పార్టీ కార్యకర్తలు. గీతాప లోకేష్ అన్న గెలిచినా కూటమి సర్కార్ వచ్చినా కూడా లోకేష్ అన్నకు మంత్రి పదవి ఇయ్యడట బాబు సారు. కొడుకును సీఎంగా చూడాలని బాబు సారుకు లేదా? గట్లెట్ల మంత్రిని చేయకుండా ఉంటాడు అని చాలా మంది ప్రశ్నల వాన కురిపించినా కూడా గిది రాజకీయం, బాబు సారు రాజకీయం అని యాదుంచుకోవాలి. 40 years ఇండస్ట్రీలో ఎన్ని చూసుంటాడు బాబు సారు, ఎన్ని ప్లానింగ్ లేసుంటాడు. గప్పుడు 2014లా కొడుకు ఓడిపోయినా గానీ క్యాబినెట్లకు తీసుకున్నాడు అని చాలా విమర్శలు వచ్చినాయి బాబు సార్ మీద. గందుకే గా తప్పు గీతాప చేయొద్దు అని అనుకుంటున్నాడట బాబు సారు. సైకిల్ పార్టీ కుటుంబ పార్టీ కాదు అని జనాలకు గట్టిగా పోతుంది గిట్ల సొంత కొడుకే మంత్రి పదవి ఇయ్యకపోతే. అట్లనే మంత్రి పదవుల కోసం పోటీ పడేటోళ్ళు లొల్లు పెట్టేటోళ్ళు కూడా జర్రంతా వెనకకు తగ్గుతారు. సొంత కొడుకే ఇత్తలేడు, మనం అడిగితే మనకేమిస్తాడు, ఇచ్చినప్పుడే తీసుకుందాం తీయి అని పంచాయతీలు కూడా ఉండయట. అట్లనే లోకేష్ అన్న సర్కార్లో ఉండు కంటే జనాల ఉండుడే చాలా ముఖ్యం. అటు పార్టీ ఇటు లోకేష్ అన్న పతారా రెండు పెరిగితాయి అని అనుకుంటున్నారట. గందుకే గీతాప కూటమి గెలిస్తే లోకేష్ అన్నకు మంత్రి పదవి ఇయ్యొద్దనే అనుకుంటున్నాడట బాబు సారు. లోకేష్ అన్న కూడా గదనేం అనుకుంటున్నాడట. మరిగా ఎవ్వలకు ఏ పదవులు వస్తాయో ఎవ్వరు గెలుస్తారో ఏమైతుందో జూన్ 4వ తారీఖు నాడే ఎరకైతుంది. సర్కార్ దవాఖాన్లల్లా సౌలతులు ఎట్లుంటాయో అందరికీ తెలిసిందేనాయే. డాక్టర్లుంటే మందులుంటే డాక్టర్లు ఉండరు. రెండు ఉన్న జాగల ట్రీట్మెంట్ చక్కగా ఉండదు. ఒక దవాఖాన అయితే ఐసీయూల పేషెంట్ల పక్కనే ఎలుకలు తిరుగుతుంటాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే సర్కార్ దవాఖాన్లల్లా మస్తు తిప్పలు ఉంటాయి. కానీ ఇగో అన్ని సర్కార్ దవాఖాన్ల తిప్పలు ఒక ఎత్తు అయితే గీడున్న సర్కార్ దవాఖాన్ల కనీస వస్తువులు కూడా లేవట. మరి అవేంటియో చూద్దాం పాండ్రి. ఇగో ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఉన్న పల్లె దవాఖానా. ఈ దవాఖాన్లా కనీసం బాత్రూంలలో కూడా నీళ్లు లేవంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో మీరే అర్థం చేసుకోండిగా. అగో ఆశా వర్కర్లు చుట్టుముట్టు ఇళ్ల నుంచి బకెట్లలో నీళ్లు తీసుకొచ్చి దవాఖాన్లు ఉన్న బాత్రూంలో పెడుతుండ్రు. బాత్రూంలలోనే కాదు ల్యాబ్లలో సుతం బొట్టు నీళ్లు ఉండేయట. ఏడికాడ దవాఖాన అద్దాలు వలిగినాయట. ఏ ఒక్కటేంది మీదికే దవాఖాన కానీ ఈ దవాఖాన్ల తిప్పలు బగ్గనే ఉన్నాయట. కనీసం నీటి వస్తే లేదంటే ఇక కడమ సౌలతుల గురించి మీరే అర్థం చేసుకోండి. అయ్యా లీడర్లు ఆఫీసర్లు, ఏదో ఊర్ల దవాఖాన కట్టి రిబ్బన్ కటింగ్ చేసి పోయినామా మన పని ఒడిసిందా అన్నట్టుంటే ఎట్లా సార్లు? దవాఖాన పరిస్థితి గింత అధ్వానంగా ఉంటే ఇక పేషెంట్లు ఈ దవాఖానకు ఎందుకు వస్తారు? మొదలు ఈ దవాఖానకున్న అతిపెద్ద సమస్య నీళ్ల సమస్య. ఎంబటే అధికారులు ఈ దవాఖానకు బోరెప్పించి పుణ్యం కట్టుకోనని అంటున్నారు ఈ దవాఖానకు వచ్చే అవస్థలు పడుతున్న పేషెంట్లు. ఏమో పోన్రి, ఇదే కాదు చాలా జాగాల్లో సర్కార్ దవాఖాన్ల సౌలతులు అస్సలకే ఉండయి. అయ్యా లీడర్లు, ఆ పథకం పెట్టి అన్ని పైసలు ఇస్తాం, ఈ పథకం పెట్టి ఇన్ని పైసలు ఇస్తామని జనాలతోని ఓట్లెప్పించుకున్నాడు కాదు. మొదలు జనాలకు సరైన వైద్యం నాణ్యమైన విద్య అందియుండ్రి. ఎందుకంటే ఈ రెండిటితోనే జనాలు మస్తు తిప్పల పడుతున్నారు. సర్కార్ దవాఖాన్లల్లా సర్కార్ బడులల్లా మీరు అన్ని సౌలతులు చక్కగా చేస్తే ఇక జనాలు లక్షల రూపాయలు అప్పులు చేసి వాళ్ళ పిల్లలను ప్రైవేట్ బడులకు ఎందుకు తోలుతారు? లక్షల రూపాయల బిల్లులు ప్రైవేట్ దవాఖాన్లల్లా ఎందుకు కడతారు? జర్ర ఆలోచన చేయుండ్రి అని అంటున్నారు నాణ్యమైన విద్య సరైన వైద్యం అందక అవస్థలు పడుతున్న పేద పబ్లిక్.
పట్నం అన్నట్టే గాని చిన్న ఆన పడితే చాలు రోడ్లన్నీ గుంతలయ్యి ఆన నీళ్ళు అలా చేరుతాయి. ఇక తెలియక చాలా మంది ఆ గుంతలల్లా పడుతుంటారు. వానాకాలంలో అయితే ఏడ మ్యాన్ హోల్ ఉన్నదో తెలియని పరిస్థితి. ఇక పబ్లిక్ ఏం చేస్తారు, ఏడనన్న గుంతుంటే చూసుకొని పక్కకెళ్ళి పోతారు. ఇంకొందరేమో ఇవేం రోడ్లు రా నాయన అని తిట్టుకుంటూ పోతారు. కానీ గీ అక్క అందరు లెక్క గట్ల ఓలే. ఇంతకు ఏం చేసిందో మీరే చూడుండ్రి. వారెవ్వా, గీ అక్కను చూస్తున్నారా? బురద నీళ్ళలో కూర్చొని రోడ్డు కోసం నిరసన చేస్తున్నది. అసలుకే గుంతల రోడ్లు మీదికెళ్ళి ఆనలబడి నీళ్ళన్నీ ఆ గుంతలల్లా ఆగినాయి. గిట్లయితే మేము రోడ్ల మీద ఎట్లా పోతాం? మా పానానికి సేఫ్టీ ఏది? ఆ గుంతల్లబడి మా కాలో సెయ్య ఇరుగుతే ఎవరు బాధ్యులు అని గా నీళ్ళని కూర్చొని నిరసన చేసింది. గిట్లా పట్నంలున్న నాగుల కాడ జరిగింది ఇది. ఇక అక్క బురదలో కూర్చోగానే ఏడు కాడ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి ఎంత లెవ్వమన్నా లెవ్వలే అక్క. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ రోడ్డు వేస్తామని హామీ ఇస్తేనే లేస్తా అని పట్టుబట్టింది. ఇక ఆఖరుకు లేడీ పోలీస్ అక్క వచ్చి సముదాయించి మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడదామని గా అక్కను గాడికెళ్ళి లేపింది. రండమ్మా, డైరెక్ట్ చేసేంత ఆఫీస్ తీసుకోవద్దా? నేను తీసుకోతా. వాటర్ బోర్డు తీసుకోవద్దా? నేనే తీసుకోతా. వాటర్ బోర్డు నా బండి మీద తీసుకోవద్దా? రండి రండి, డైరెక్ట్ వాటర్ బోర్డు తీసుకోవద్దా? ఇక అక్క నిరసన చూసి రేపో ఎల్లుండో ఆడ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చిండ్రట మున్సిపాలిటీ వాళ్ళు. అయినా అంటే అన్నారంటారు కానీ విశ్వనగరంగా పేరు పోయిన పట్నం రోడ్లు గుంతలు పడి అందులో ఆన నీళ్లు చేరి మరీ గింత అధ్వానంగా తయారైతుంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారులా? అసలు మేము కడుతున్న రోడ్ ట్యాక్సులు ఎటు పోతున్నాయి అని గరమైతున్నారు చాలా మంది. ఇక్కడ ఉప్పల్ నుంచి నాగోల్ వరకు వస్తుంటే 30 గుంతలు లెక్క పెట్టుకుంటూ వచ్చా నేను. ఇది దారుణంగా ఉంది ఈ గుంత. ఇంకా నా వల్ల కాలే. కూర్చున్నా ఇక్కడ లోతు గుంతలు ఎంత లోతునే మీరు కూడా ఒకసారి మెజర్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. రోజు ఇబ్బంది పడుతున్నాను సార్. ఈ రోజు కాదు ఇది రోజు చాలా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని సాల్వ్ చేయండి దయచేసి. ఇక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు, కమిషనర్ గారితో మాట్లాడిచ్చారు, కానీ మాకు సాల్వ్ కావాలి. అలొకేట్ చేశాయని చెప్పారు బడ్జెట్, కానీ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది డెడ్ లైన్ ఇవ్వలేదు. ఆ డెడ్ లైన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ అప్పటి వరకు మేము మాట్లాడాం. డెడ్ లైన్ ఇవ్వండి, ఒక టైం లైన్ ఇవ్వాలి. కానీ గీ అక్క ఎవలో కానీ ఈమెను తప్పకుండా తారీఫ్ చేయాల్సిందే. రోడ్డు మీద ఆనని లాగినని తెలిసి నాకెందుకులే అని అనుకోకుండా అందులో కూర్చొని మరీ నిరసన చేసిందంటే గ్రేట్. అక్క అందరి గురించి ఆలోచన చేసే నీ గొప్ప మనసుకు, సమాజం పట్ల నీకున్న బాధ్యతకు హ్యాట్స్ ఆఫ్ అక్క. పబ్లిక్ ఏడ ఏ తిప్పలున్నా మనకెందుకులే అని లైట్ తీసుకోకుండా గీ అక్కను ఆదర్శంగా తీసుకొని పోరాడుండ్రి. సమస్యలను ఏలెత్తి చూపుండ్రి. అప్పుడే మన దేశం బాగుపడుతుంది, మనం బాగుపడతామని అంటుండ్రు గీ అక్క పోరాటాన్ని చూసినోళ్ళు. ఆడపిల్లలకు ఓనల ఫంక్షన్ ఎట్లా జరుగుతుందో సేమ్ అట్లనే ట్రాన్స్జెండర్లకు జరసాల ఫంక్షన్ జరుగుతుంటుంది. ఈ ఫంక్షన్ కూడా పెద్ద పండుగ లెక్కనే జరుపుతుంటారట. ఇప్పటి వరకు చాలా మందికి ఇది తెలియకపోవచ్చు కదా, అందుకే డైరెక్ట్గా మనమే పోయేద్దాం పాండ్రి. కూతురు పెళ్లి మండపం మీదకి వస్తున్నట్టే వస్తున్న ఈ హిజ్రాదే జల్సా ఫంక్షన్. అందుకే వీళ్ళ సాంప్రదాయం ప్రకారం తోటి హిజ్రలు అందరూ కలిసి ఇట్లా మంగళహారతులు పట్టి స్టేజ్ మీదకి తీసుకుపోయి కూసుండబెట్టి అచ్చింతలేసి ఆశీర్వదించిండ్రు. పెద్ద పండుగ లెక్కన జరిగిన ఈ కార్యానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్జెండర్లు అందరూ హాజరుపడ్డారు. ఈ ఫంక్షన్ ఎందుకు చేస్తారో ఎట్లా చేస్తారో చెప్పిండ్రు. ఈవెంట్ ఎందుకోసం చేస్తామంటే మా ట్రాన్స్ కమిటీలో ఉన్న ఒక వ్యక్తి తన సంపూర్ణ ట్రాన్స్గా సర్జరీ చేయించుకున్న తర్వాత 41 days రెస్ట్ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర మా కులదైవమైనటువంటి అమ్మవారి పూజ నైట్ అంతా నిర్వర్తించి ఆ తర్వాత మా లైఫ్లో
సారీ ఫంక్షన్స్, మ్యారేజ్ లాంటివి ఉండవు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక సారీ ఫంక్షన్ లాగా, ఒక పెళ్లి తగ్గంగా లాగా ఈవెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో అన్ని జిల్లాల నుంచి మా ఇతర సముదాయం అంతా వచ్చేసి ఆడి పాడి ఆ అమ్మాయిని ఆశీర్వదించి మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఆ తర్వాత ఫుల్లుగా డ్యాన్సులు వేసిండ్రు. వేరే వాళ్ళ ఫంక్షన్లనే జోరుగా డ్యాన్స్ చేస్తారాయే, అదే వాళ్ళ ఫంక్షన్లు చేసుకోకపోతే ఎట్లా అని 3 స్టెప్పులు వేసిండ్రు. ఇదంతా కూడా పెద్దపల్లిలో జరిగింది. మొత్తానికి సుష్మా అనే ట్రాన్స్జెండర్ జల్సా ఫంక్షన్ ఫుల్ జల్సాగా సాగింది. ఇట్లా అయ్యో, ఇంకొక వార్త చెప్పుడు మర్చిపోయినుల్లా, అది కూడా చూసేయుండ్రి. సాహసవీరుడు సాగర్ కన్య సినిమాల కదా హీరోయిన్ శిల్పా శెట్టి జలకన్యలా మారినట్టు మన హైదరాబాద్ లో కూడా కొన్ని జలకన్యలు కనబడ్డాయి. నమ్ముతలేరా ఏంది? కావాలంటే మీరే చూడుండ్రి. చూసిండ్రా జలకన్యలు నీళ్ళల్లో ఎట్లా ఈదుతున్నాయో, సేమ్ సేప లెక్కనే అటు ఇటు తిరుగుకుంటా తిరుగుతున్నాయి. ఓక అందం సేమ్ జలకన్య లెక్కనే ఉన్నది కదా. అయితే ఇది సినిమా కాదు, ఇదో ఎగ్జిబిషన్. మళ్ళా ఎక్కడో కాదు, మన హైదరాబాద్ కూకటపల్లిలోనే మైరన్ పార్కులా ఈ జలకన్యల ఎగ్జిబిషన్ పెట్టి సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. ఇది చూసినంతసేపు కూడా సాహసవీరుడు సాగర్ కన్య సినిమానే గుర్తొస్తున్నది అందరికి. కానీ మస్తున్నది కదా. మరి వీలుంటే టైం చూసుకొని మీరు కూడా ఓ పారు పోయేస్తే పోతుంది కదా, పోయిరండ్రి. ఇవ్వాల ఇయాల్టి సిటీ మరి వార్తలు. మేము చెప్పిన మీ జబర్దస్త్ నెలే ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.